అందరం గట్టిగా చెప్తాం, దేవుని స్తోత్రం చెప్తాం. మంచి యేసు క్రీస్తు పరిశుద్ధ నామన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 44వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము తండ్రి. ఇంతవరకు మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలను మా అందరికీ దయచేయండి. విన్న వాక్యం వ్యర్థముగా పోకుండా మా హృదయాల్లో మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే సర్వ సృష్టికి కారణభూతుడైన యేసు క్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనకు మరియా యోసేపులు ఇద్దరు కూడా యేసు ప్రభు వారిని యెరూషలేము దేవాలయంకు తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే యూదులకు ఒక వాడుక ఉంది. సంవత్సరం వరకు 3 సార్లు కానీ లేక 4 సార్లు కానీ ఖచ్చితంగా వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళాలి. మనకు కూడా వాడికి ఉంటుంది కదా, సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు మనకు గుర్తొచ్చినప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఈఎంఐ సిస్టాన్ని బంద్ చేయాలి మనం. వాళ్ళకి ఆ వాడుక ఉంది. వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఆచరించవలసిన పండుగలు అక్కడే ఆచరించాలి. వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ తీర్చుకోవలసిన మొక్కుబడులు కూడా అక్కడ వాళ్ళు తీర్చుకోవాలి. ఇది యూదుల యొక్క క్రమము, అది వారికి వాడుక. అయితే ఈ వాడుక చొప్పున పస్కా అనే పండుగను ఆచరించడానికి మరియా యోసేపు గారు యేసు ప్రభువుని వెంటబెట్టుకొని యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వారు వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆచరించవలసిన పండుగను అక్కడ ఆచరించారు. అక్కడ తీర్చుకోవలసిన మొక్కుబడులన్నీ కూడా అక్కడ తీర్చుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారో అక్కడికి మరలా వాళ్ళు తిరిగి ప్రయాణము చేస్తూ ఉన్నారు. అలా వెళుతూ 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 వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు వారు మాతోనే ఉన్నారనుకుంటున్నాడు. యేసు ప్రభు వారు మాతోనే వస్తున్నారు అనుకున్నారు. యేసు ప్రభు వారు మాతోనే ఉన్నారని ఒక భ్రమలో వాళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ప్రయాణము చేస్తూ ఒక దినమంతా ప్రయాణము చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మాతో లేడు, యేసు ప్రభు వారు మాతో రావటం లేదు అని వాళ్ళు గ్రహించారు. అంటే వాళ్ళు భ్రమలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. భ్రమలో అంటే కనుక మనము కలలో భోజనం చేసామనుకోండి, ఎలా ఉంటుంది? ఆకలి తీరద్దా? అలాగే ఉంటుంది మన భక్తి జీవితం కూడా.
భ్రమలో యేసు ప్రభు వారు మాతోనే ఉన్నాడు, నేను యేసు ప్రభుతో ఉన్నాను అనుకుంటారు సరే, వాళ్ళ భక్తి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా, యేసు ప్రభు వారు మాతో ఉన్నాడు అనే భ్రమ కూడా ఒకరోజు ప్రయాణాన్ని ముందుకు నడిపించింది. ఆ భ్రమలో కూడా నడిచారు వాళ్ళు అనుకుని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత యేసు ప్రభువు వారితో లేడు అన్న సంగతి వారికి తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కనుక, వాళ్ళందరూ కూడా వారి బంధువుల దగ్గర, వాళ్ళకి నెలవైన వారి దగ్గర యేసు ప్రభు వారు ఉన్నాడని వెతికారనమాట. అయినప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఆయన ఎందుకు కనబడలో తెలుసా, వారు వెదకవలసిన చోట వాళ్ళు వెదకలేదు, వెదకవలసిన రీతిలో వాళ్ళు వెదకలేదు, వెదకవలసిన సమయంలో వాళ్ళు వెదకలేదు. అందుకని యేసు ప్రభు వారికి కనబడలేదండి. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఏమి జరిగింది, కన్ఫర్మ్ చేసుకున్నారు, యేసు ప్రభు వారు మనతో లేడు అనుకుని వాళ్ళు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వాళ్ళు ముందుకు సాగిపోయి వెళ్తున్నారు ప్రయాణము. ఆ ప్రయాణం ఏమైపోయిందండి, ఇప్పుడు ఆగిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే ప్రభువు మనతో లేకపోతే అని గ్రహించారో వాళ్ళు వెళ్ళవలసిన ప్రయాణం ఆగిపోయింది. అంటే యేసు ప్రభు వారు మాతో వస్తున్నాడు, మా వెంట వస్తున్నాడు, మాతోనే ఉన్నాడు అనుకుని చాలా మంది కూడా యేసు ప్రభు లేకుండానే ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి జీవితంలో వాళ్ళు ప్రయాణం ముందుకు సాగదు. ఈ లోకంలో మనం అందరూ కూడా ఈ జీవిత యాత్ర కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, అందరం కూడా ప్రయాణం చేస్తున్నాము. క్రైస్తవులమైన మనమందరం కూడా ఆత్మీయ ప్రయాణం చేస్తున్నాము. ఈ ఆత్మీయమైన ప్రయాణంలో యేసు ప్రభువు మనతో లేకపోతే మన ప్రయాణము ఆగిపోతే ఇది సాగిపోదు. యేసు ప్రభు వారు తల్లిదండ్రులైన మరియ యోసేపుల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ యాత్ర ఆగిపోవడానికి గల కారణం ఏంటి? ప్రభువు వారు వారితో లేనందున, ప్రభువు వారితో వెళ్ళకపోవటం వల్ల. ప్రభువు ఉన్నారు అని భ్రమలో వాళ్ళు వెళ్ళారు, ఆయన లేడని తెలిసిన తర్వాత వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన జీవిత యాత్రలో లేకపోతే మన ఆత్మీయ యాత్రలో మనము ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలి అంటే కనుక చదవండి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 119వ కీర్తన 30వ వాక్య భాగమును చదువుకుందాం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పట్టుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. 119వ కీర్తన 173వ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరి ఉన్నాను, నీ చేయి నాకు సహాయమగును గాక. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగంలో ఏమంటే, మొట్టమొదటిగా సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు సత్య మార్గమును కోరుకొని ఉన్నానంట. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 14:6 ఏం చెప్తున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే సత్య మార్గమును అంటే గనక యేసు మార్గమును. ఆమేన్. అంటే యేసయ్యను నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే మన ఆత్మీయమైన అమ్మ వినాలనుకుంటున్నాను. అందరూ కూడా మీరందరూ బైబిల్ జరిగేస్తున్నారు. సిస్టర్ చదువుతారా? మన ఆత్మీయమైన ప్రయాణంలో, మన జీవిత యాత్రలో మనం ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు యేసును కోరుకోవాలి. సపోర్ట్ కూడా దేవుని స్తోత్రం. యేసు నాతో ఉండాలి. చాలా మంది కూడా యేసును కోరుకోరు. యేసు ఇస్తాడు చూసారు ఆశీర్వాదాలు, అవి కోరుకుంటారు. యేసు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలందరికీ. రాత్రే వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చుంటే కనుక రాని వాళ్ళందరూ ఇక్కడ వచ్చేవాళ్ళే. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను అని చెప్తున్నాను. ఆమేన్. నేను యేసును కోరుకోవాలి. మనము యేసును కోరుకుంటే యేసు ఇచ్చాన్ని కూడా మనే కదా. ఏడకపోతే స్తోత్రం చెప్పు.
ఇక్కడ మరియా యేసేపులు ఇద్దరు కూడా ఏం చేశారంటే యేసు ప్రభుని విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నారు. అందుకే వాళ్ళు ప్రయాణం ఏమైందంటే అర్ధాంతరంగా వాళ్ళు ఆ ప్రయాణం ఆగిపోయిందనమాట. మనము అలా కాకుండా యేసు ప్రభుని కోరుకుంటే గనక యేసు ప్రభుని విడిచిపెట్టకుండా యేసు ప్రభుని మర్చిపోకుండా మనం యేసు ప్రభు మాతో రావాలి. యేసయ్య నువ్వు నాతో వస్తే గనక మేము ముందుకు కొనసాగుతాం. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి నా ప్రియమైన దేవుని బిడ్డలు 2 సంవత్సరాల భక్తి జీవితంలో కొంతమంది రక్షించబడిన వారికి కూడా అసలు ఏది కోరుకోవాలి, అసలు ఎవరిని కోరుకోవాలని ఆలోచన కూడా ఉండదు. అసలు ఏది కోరుకుంటే మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ భక్తులు ఏం చేస్తారంటే సత్య మార్గం నేను కోరుకొని ఉన్నానని చెప్తూ నేను ఉపదేశములను నేను కోరుకొని ఉన్నానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చదవని ఒక మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అధిపతి ఈ ఇద్దరులో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పారంట. ఆమేన్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ బరబ్బా ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నారు. ఇద్దరిని అక్కడ నిలబెట్టారు. మీకు ఎవరి కావాలి అని అడిగారు. వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏం చెప్తున్నారు? మాకు బరబ్బానే కావాలంటున్నారు. వాళ్ళు భగవంతుణ్ణి కోరుకోలేదు, బరబ్బాని కోరుకున్నారు. అంటే ఏది కోరుకోవాలనే సంగతి కూడా కొంతమందికి తెలియదు. వాళ్ళు భక్షకుణ్ణి కోరుకున్నారు, రక్షించే రక్షకుడిని కోరుకోలేకపోయారు. వాళ్ళు ప్రియమైన దేవుని ఎందరో ప్రాణాలను కాపాడగలిగిన నిత్య జీవం నడిపించగలిగిన యేసును వారు కోరుకోలేదు, ఒక నరహంతకుడిని కోరుకున్నారు. అంటే ఎవరిని కోరుకోవాలో ఏమి కోరుకోవాలో మనకు తెలియకపోతే మన యొక్క జీవితం ఎలా ముందుకు వెళుతుంది? అందుకని ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో చూస్తే కనుక 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం మనం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నానికి ఏది కావాలి? చాలు. ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ మరణం ఉంది, ఇక్కడ శాపం ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది. నీకు ఏది కావాలి? దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావని తెలిసి కూడా మరి నువ్వు దాన్ని కోరుకుంటలేదంటే ఏమి కావాలి? ఇప్పుడు నీకు నిన్ను బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? అంటే మనం ఏమి కోరుకోవాలి? ఆశీర్వాదమును కోరుకోవాలి. ఇక్కడ జీవాన్ని మనం కోరుకోవాలి. కానీ కొంతమంది శాపాన్ని కోరుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భగవంతుడు అక్కర్లేదు, వాళ్ళకే భక్షకుడు కావాలి. ఇక్కడ వాళ్ళు అది చేసింది అదే. ఇక్కడ బరబ్బాను కోరుకున్నారు అందరూ కూడా. యేసు ప్రభు వద్దంట వాళ్ళకి. ఆయన ఏం చేయాలంట? సిలువేయాలంట. కొంతమందికి పరలోకాన్ని కోరుకోరు, కొంతమంది లోకాన్ని కోరుకుంటారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన ప్రయాణము నీ జీవితం ముందు కొనసాగాలంటే యేసు లేకుండా ముందుకు వెళ్ళేవన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వేమి కోరుకుంటున్నావు? నువ్వు మనము కోరుకోవాల్సింది కోరుకోకపోతే కనుక మన యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది? నీ ప్రయాణం మామూలుగా ఈ లోక సంబంధాల ప్రయాణంలో ఊరు లేనప్పుడు ఏం కావాలి? అన్నీ కూడా సర్దుకున్నాం కదా. అన్నీ చదివిన తర్వాత ఇది కావాలి. నువ్వు ఎన్ని బట్టలు చదివినా, ఎంత తయారైనా, ఇది లేకపోతే కుదరదు కదా. అది కూడా తీసుకుంటాం మనం. అంటే అది లేకపోతే మనం ప్రయాణం చేయలేమన్న సంగతి తెలిసిన మనకు మన ఆత్మీయమైన ప్రయాణంలో దేవుని బిడ్డలుగా 2 సంవత్సరాలు దేవుని ఆరాధిస్తున్న మనమందరం కూడా నువ్వు ఎవరిని కోరుకుంటున్నారు? అక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడ శాపం ఉంది, ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ మరణం ఉంది. నువ్వేమి కోరుకుంటున్నావు? చాలా మంది కూడా యేసు క్రీస్తుని కోరుకోరు. యేసు క్రీస్తు ఆశీర్వాదాలు వారికి కావాలి. చక్కగా నాట్యం చేసింది, రాజుగారి యొక్క మెప్పును పొందుకుంది. రాజుగారు అడిగాడు నీకు ఏం కావాలని. రాజుగారి దగ్గర ఎన్ని ఉండవండి? వజ్రాలు, బంగారం, వెండి, మణిమాణిక్యాలు ఉంటాయి కదా, కోరుకోవచ్చు కదా. ఆమెం కోరుకుందో చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుదాం. అప్పుడు ఆమె తన తల్లి చేత
ప్రేరేపింపబడినదై అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిసమిచ్చి యెహోవాను బాప్తిస్మకు యోహాను తలను 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 జాగ్రత్తగా తలను ఇక్కడ ఆ. పల్లెములో పెట్టి ఆ. నాకిప్పించమని అడిగాను. అది ఏమడిగింది అంటే బాప్తిస్మకు యోహాను యొక్క తలను అడిగిందండి. ఏం చేసుకుంటా తలను పులిసి పెట్టుకుంటుందా? రాజుగారు కదా అడిగింది, తల్లి ప్రేరేపించింది అనమాట. నువ్వు అడుగు, ఎందుకంటే ఆమె తప్పు చేస్తుంటే మనోడు గద్దిచ్చాడు యోహాను గారు. అందుకని పగ, కొంతమందికి అది నచ్చదు, పగ పడతారు. నన్ను అంటావు అంత మాట, ఈఎంఐ అని అంటావు నన్ను, చెప్పు. ఆమె పగ తీరింది ఇప్పుడు కదా, పగ తీరింది, కానీ తలకాయన ఏం చేసుకుంటుందండి? కొంచెం ఆలోచించాలి కదా. ఇక్కడ అడిగింది రాజుగారు, నీకు ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు, నువ్వు చక్కగా ఏ బంగారమో వెండో లేకపోతే నీకు ఏది కలితే అడిగి ఇస్తాడు కదా. కానీ ఏమిది? తలను, ఒక వ్యక్తి యొక్క తలను, బాప్తిస్మకు యోహాను యొక్క తలను అడిగింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు? బాప్తిస్మకు యోహాను గారి తలను నరికేసి పళ్ళెంలో పెట్టారు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారికి తలకాయ లేదు, ఆ తలకాయని కోరుకున్న ఆమెకు బుర్రకాయ లేదు. లేదా అడిగేదా? చెప్పండి, అడుగుతా చెప్పండి. అది చెప్పాలి మీరు. మీరు మాట్లాడదని అడుగుతా అనేటట్టుగా ఉన్నారు మీరు. అడక్కేం చేద్దాం మరి అనేటట్టుగా. అంటే ఏది అడగాలి ఇప్పుడు? ఏది కోరుకోవాలి మనము? అక్కడ భక్తులు అంటున్నాడు, నేను సత్యమును కోరుకొని ఉన్నాను. ఆమెన్. సత్యము నాకు కావాలి, వాక్యము నాకు కావాలి, ఉపదేశాన్ని కోరుకొని ఉన్నాను. ఎందుకంటే నీ వాక్యమే సత్యము. నేను మార్గమును సత్యము జీవమైన ఉన్నాను. ఆ సత్యమైన యేసు నాకు కావాలి. ఆ యేసు నాలో ఉంటే గనక, ఆ వాక్యము నాలో ఉంటే గనక నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మీయ ప్రయాణంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఉన్నంత మాత్రం ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు నేను సహోదరుడు ఫోన్ చేశాడు అనమాట. వాళ్ళ ఇంట్లో చిన్న సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం జరిగింది. ఆయన అంటున్నాడు, అన్న అంకుల్ నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అంటే ఏ రోజుకి ఆ రోజు నీకు ఆశీర్వాదాలు ఇస్తుంటే కనుక హైదరాబాద్లో ఉంటావు, అంతేనా? అంటే ఏంటి? ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదంలో కొరకు వచ్చాడు ఆయన. దీన్ని బట్టి అర్థమవుతుంది, అంతే కదా. యేసు ప్రభు కొరకు వచ్చి ఉంటే కనుక నిలబడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరైనా సరే నా ప్రియమైన దేవుని బిడ్డలు, మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగిపోవాలంటే కనుక నీవు ఆయన ఇచ్చే ఆశీర్వాదం, స్వస్థతే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, నీకు బిడ్డలే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, హైదరాబాద్లో డబుల్ బెడ్రూమే కావచ్చు కదా. అవి ఇస్తేనే ఎక్కడ ఉంటారంటే కుదరదు. అయ్యో, అవి ఇచ్చే యేసును సంపాదించుకుంటే స్తోత్రం చెప్పు, మనం స్థిరంగా నిలబడగలుగుతాం. కాబట్టి అవన్నీ ఇవ్వగలిగిన యేసుని మనం కలిగి ఉండాలి. ఆటోమేటిక్గా నీకు వస్తాయి కదా అవన్నీ కూడా. కాబట్టి ఏమి కోరుకోవాలి? ఎవరిని కోరుకోవాలి మనము? ఒక రాజుగారు ఒక పెట్టి నిండా వజ్రాలు పెట్టాడంట. కళ్ళు చూడండి, కనపడుతున్నాయా? మెరుస్తున్నాయి. ఒక పెట్టి నిండా బంగారం పెట్టాడంట, ఒక పెట్టి నిండా వెండి పెట్టాడంట. ఇద్దరు దాసులను పిలిచి నీకు ఏది కావాలో అది తీసుకోమని చెప్పాడు. ఒకడు పరిగెత్తుకుని వెళ్ళి వజ్రాలు పెట్టి తీసుకుని పరిగెత్తాడంట. ఆ వజ్రాలు పెట్టి స్థానంలో మరొక వజ్రాలు పెట్టి తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టాడు రాజు. పెట్టి ఇంకొక దాసుడు ఉన్నాడు కదా, వాడు అనంట నువ్వు కూడా పోరానంట. వాడు పరిగెత్తుకుని వచ్చి రాజుగారిని పట్టుకుని పరిగెత్తున్నాడంట. స్తోత్రం చెప్పు. అరే నన్ను వదలరా, నన్ను ఎందుకు పరిగెత్తుకెళ్తారంటే, ఇదిగో వాడు చూడు వజ్రాలు పెట్టి పరిగెత్తాడు. అక్కడ నీకు వజ్రాలు పెట్టుంది, వెండి పెట్టుంది, ఆ మూడు ఏదో తీసుకు పరిగెత్తాడు. నేను ఎందుకు అంటే నాకు నువ్వే కావాలంట. నన్ను వదిలిపెట్టనంటే వదిలిపెట్టలేదంట. ఎందుకురా? నేనెందుకు అంటే కనుక నిన్ను గనక సంపాదించుకుంటే కనుక నీవు నా వాడవైతే కనుక ఆ రాజ్యం నాది కాదా అనంట. అది కదా. మళ్ళీ అంటాడంట, నువ్వు ఆ రాజ్యం నాదవుద్ది, ఈ బోనస్గా ఈ 3 పెట్లు కూడా నాయన అంటాడంట. అంటే మామూలు కాదు, మొత్తం అది తీసుకున్నాడు. ఏమయ్యాడు ఇప్పుడు? ఒకటే పట్టుకెళ్ళాడు. కాబట్టి యేసు ఇచ్చే ఆశీర్వాదాలు నీకు కావాలంటే నువ్వు యేసును సంపాదించుకోవాలి. నువ్వు సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు.
ఆ సత్యమే యేసుక్రీస్తు వారు. నువ్వు ఎప్పుడు కూడా ఉద్దేశంతో దేవుని దగ్గర రావాలి నువ్వు. అంతేగాని యేసుక్రీస్తు ఆశీర్వాదముల కొరకు వస్తే కనుక నువ్వు నిలబడలేవు. నీకు పిల్లలు లేరండి, అందరూ ప్రార్థన చేశారు, పిల్లలు పుట్టారు నీకు. మొత్తానికి ఏదో కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత ఏదో ప్రమాదం వచ్చేస్తూ ఒకవేళ ఆ బిడ్డ చనిపోయాడు అనుకోండి, అప్పుడు నువ్వు నిజంగా బిడ్డ కొరకు యేసుక్రీస్తు దగ్గరకు వస్తే కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని విడిచిపెట్టేస్తావు. కాబట్టి నువ్వు ఆ ఉద్దేశంతో ఆశీర్వాదం కొరకు యేసు ప్రభు దగ్గర నువ్వు రావద్దు. నేను చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవములో ఉంటాను, ఆమేన్, హల్లెలూయా. ఆ ఉద్దేశంతో నువ్వు రాగలిగితే కనుక స్థిరంగా నిలబడగలుగుతావు. అప్పుడు నీ ఆత్మీయ ప్రయాణం ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అసలు ఆగిపోయే సెక్షనే ఉండదు. స్తోత్రం చెప్పు, నువ్వు సాగిపోతావు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకడు రాజుగారిని కోరుకున్నాడు, ఒకడు ఏం చేశాడంటే కనుక రాజు దగ్గర ఉన్నవి కోరుకున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ చెప్పండి, చెప్పాలి. రాజుగారిని కోరుకున్నాడు బెటర్. ఇక వాడు ఏది కావాల్సినప్పుడు కూడా ప్రభు స్తోత్రం అనే పనే లేదు, ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ప్రార్థన చేయగానే ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా గొప్ప వాళ్ళం అవ్వాలంటే కనుక, మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగిపోవాలంటే కనుక రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కోరుకోవాలి. ప్రభువును కోరుకుంటే ప్రభు మనతో ఉంటాడు. ప్రభువును కోరుకుంటే మన జీవితంలో ఎక్కడ కూడా మనం ఆగిపోయే పని ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, యేసు ప్రభు వారు మనతో ఉంటే కనుక మన యొక్క జీవిత యాత్ర, మన యొక్క ఆత్మీయ యాత్ర ఆగిపోదు, సాగిపోద్ది అనడానికి బైబిల్లో ఒక నిదర్శనం ఉంది. ఒకటి బైబిల్లో ఒక మాట ఉందన్నమాట, చదవండి. బైబిల్ గ్రంథంలో యాత్ర చేసిన ప్రజలు ఎవరున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు కదా. వీరు ఐగుప్తు నుంచి కానాను దేశంలోకి యాత్ర చేస్తున్నారు. అలా యాత్ర చేసే వారికి దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒకరోజు దేవుడు మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుదాం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. చాలు. ఇప్పుడు ఏమన్నాడు? నేను మీతో రాను అంటే ఏంటి? నేను మీతో రాను అంటున్నాను అర్థం ఏంటి? ఇప్పటి వరకు వచ్చాడు మీతో, ఇక నేను రాను. ఇప్పటి వరకు నేను వచ్చాను రా బాబు, ఇక నుంచి నేను ఎన్ని చెప్పినా మీరేం రావు. మీరు లోబడినల్ల ప్రజలకి ఇక్కడి నుంచి నేను రాను అని చెప్తున్నాడు. అయితే ఇప్పటి వరకు వచ్చిన దేవుడు ఇప్పుడు రాను అంటున్నానంటే ఇప్పుడు మోషే ఏమనాలి? నువ్వు రాకపోతే రాపోయాలే, మేము వెళ్ళలేమా? మేము 6 లక్షల కాలుపోనాం కదా, 30 లక్షల జనాంగంగా మేము ఉన్నాం, మేము వెళ్ళలేమేంటి అని అనాలి మోషే, అంతేనా? మనమైతే అదే అంటాం. అనకపోతే దేవుని స్తోత్రం. ఏమనుకుంటా నేను నా దగ్గర ఎంత డబ్బులు ఉండి అని అన్నా. కానీ మోషే ఏమంటున్నాడంటే చదవండి, నిర్గమాకాండము 33వ అధ్యాయం 15వ వాక్యం. మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని, నీ సన్నిధి మాతో రాకపోతే గనక ఇక్కడ నుండి తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని. చాలు. అంటే ఏంటి? నీ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే మేము వెళ్తాము అంటాడు. అంటే ఏంటంటే కనుక నీవు రాకపోతే, నీవు మాతో లేకపోతే మేము అక్కడికి కూడా ముందుకు వేయలేమంటున్నాడు. ఎందుకంటే ఎన్ని లక్షల మంది ఉన్నా మా ప్రయాణం సాగదు. ఆ సంగతి ఎవరు తెలుసు? మోషే తెలుసు. కాబట్టి మేము మాత్రం నువ్వు వస్తేనే. ఇక అప్పుడు ఏం చేద్దాం? 14వ వాక్యం చదువుదాం. ఇప్పుడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆమేన్. అప్పుడు అన్నాడు, నేను నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది వెళ్ళమని చెప్పాడు. ఆమేన్. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు అంత మోషే ఇక్కడ పట్టుబట్టాడు? 6 లక్షల కాల్బలం ఉంది, ఇంచుమించుగా 30 లక్షల జనాంగముగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా వాగ్దాన యాత్రలో ప్రభు వారికి తోడే ఉండకపోతే మా ప్రయాణము సాగదు అని ఇక్కడ మోషే గారికి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 లక్షల మంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ ఒకరోజు భోజనం పెట్టడం. చెప్పండి, ఒక్కరోజు భోజనం పెట్టడం అంటే
అది మా వల్ల కాదు ప్రభు అన్న సంగతి ఆయనకి తెలుసు. స్తోత్రం. అంతేనా, ఒక్కరోజు కనుక వాళ్ళకి భోజనం పెట్టాలంటే కనుక వాళ్ళు తిని తృప్తిగా ఉండాలంటే ఇంచుమించుగా 1500 టన్నుల ఆహారం కావాలంట. అది ఇది మా వల్ల కాదు. నువ్వు వస్తేనే ఆ సంగతి తెలుసు మోషేకి. అందుకని నీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే మేము ముందుకు వెళతామంటున్నాడు. ఆమె హల్లెలూయా. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో గ్రద్ద తన రెక్కల మీద మోసినట్టుగా మోసాడు. అవును కదా. చేసుకున్న బట్టలు మాయలేదు, తొడుక్కున్న చెప్పులు తెగిపోలేదు. ఇవన్నీ కూడా మోషేకి తెలుసు. నిజంగా నీకు తెలిస్తే గనక, నా యేసయ్య లేకపోతే నేను ఒక్కడికి కూడా నేను బ్రతకలేను, ముందుకు వెళ్ళాను కనుక నువ్వు గమనిస్తే కనుక, నువ్వు దేవుని సన్నిధిలో మోషే వలె ఆయన పాదాల దగ్గర పడి, అయ్యా నువ్వు రాకపోతే నేను ఒక్కడికి కూడా అని అడగలుగుతావు. ఒక్కరోజు కూడా నీ సన్నిధికి దూరం కాకుండా నేను దూరంగా నేను ఉండలేను అని మనం రాగలుగుతాం. ఆ సంగతి నీకు తెలియాలి, నీకు తెలియాలి, అది గమనించాలి. నువ్వు రాకపోతే మేము వెళ్ళలేమా అనొచ్చు మోషే. కానీ అనలా. ఇన్ని లక్షల మందిని నడిపించడం నా వల్ల కాదు ప్రభు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే. ఆ అనుభవం మోషేకు తెలుసు. అందుకని నీ వస్తేనే మేము వెళ్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు యేసుని కోరుకున్నారు. మరి ఆ యేసేపులు యేసు ఉన్నాడు అనే భ్రమలో ముందుకు వెళ్ళారు. ఒకరోజు ప్రయాణం అంతా చేయగలిగారు, కానీ వాళ్ళు జీవితాంతం ముందుకు వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో గమ్యానికి చేరలేకపోయారు వాళ్ళు. కాబట్టి మనం వెళ్ళవలసిన గమ్యస్థానానికి మనము చేరాలి అంటే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును మనం కోరుకోవాలి. యేసును కోరుకుంటే కనుక యేసు ఇచ్చే అన్నీ కూడా మనయేనండి. ఆయన ఎవరికి ఇస్తాడు? ఇంకా తన పిల్లలకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మయాత్రలో, మన యొక్క జీవిత యాత్రలో మనము ఆగిపోకుండా సాగిపోవాలి. సాగిపోవాలంటే కనుక మనం ఏం చేయాలండి? యేసును కోరుకోవాలి. యేసును కోరుకుంటే యేసు అన్ని ఇస్తాడు. అందుకని భక్తులు అంటున్నాడు, నేను సత్యమును కోరుకొని ఉన్నాను. ఆ సత్యమే మన సొంతలుగా చేస్తుంది. ఆ సత్యమే మన బ్రతికిస్తుంది. ఆ సత్యమే అక్కడికి తీసుకెళ్తుంది మనకి. కాబట్టి ఆయన్ని కోరుకుందాం. మనము ఆయన ఇచ్చేవన్నీ కూడా మనమే. మన యొక్క ఆత్మీయతలో మనం సంతోషంగా ముందుకు వెళ్ళిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.